కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకే సరిత. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు, దేవి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ వేలూరి కిరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురుజీ. నమస్కారం. మరి మనకి మే నెల స్టార్ట్ అయిపోయింది. ఈ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంది, దాని గురించి మీ వివరణ. మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంది ఈ నెల? మేషరాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఈ మే నెల 1వ తారీఖు నుంచి గురుడు మారడం జరిగింది. దానివల్ల గురుడు మారడం వల్ల గురుడు భాగ్యస్థానం అంటే వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ వృషభ రాశి సంచారం చేయడం వల్ల భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు. ఎందుకంటే గురుబలం అనేది చేకూరింది వీళ్ళకి. ఇప్పటిదాకా కూడా జన్మస్థానంలో జన్మగురోహో దోషప్రదుడు జన్మస్థానం కొంచెం దోషాలు వస్తుంటాయి కొన్ని కారణాల రీత్యా. అందువల్ల జన్మ నుంచి ద్వితీయ స్థానమైన భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల కొన్ని అనుకూలతలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ గురుడు చదువు రీత్యా చూసుకుంటే పిల్లలకి మంచి చదువులు చదవటము, మంచి ఉన్నత శ్రేణిలో పాస్ అవటము, అట్లాగే మంచి ర్యాంకులు సాధించడము, మంచి ఆలోచనలు రావటం, ఇదంతా కూడా గురుడు వల్ల వస్తూ ఉంటాయి. గురు బలం ఉండడం వల్ల, గురు అనుకూలత ఉండడం వల్ల, గురుడు అనుకూలంగా ఉండడం వల్ల మంచి చదువులు చదవడము అది జరుగుతుందన్నమాట. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే గురుబలం ఎప్పుడైతే ఉందో దైవబలం ఉన్నట్టే. అందువల్ల ఒక 40 నుంచి 50 వరకు, ఒక 50% వరకు ఉద్యోగాలు అవి ఈ నెలలో సాధించే అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ మేషరాశిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 50% అంటే సగం మంది వరకు వెళ్ళిన వారు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే గురుడు బలంగా ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. ఆ భాగ్యస్థానంలో ఉండడం వల్ల గురు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే గురు అనుకూలత ఏర్పడిందో ఖచ్చితమైన ఉద్యోగం సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగంలో ఉండేవాళ్ళు ప్రమోషన్స్కి వెళ్ళే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఇట్లాంటివన్నీ కూడా విదేశాల్లో ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళడము, ఇట్లాంటి అవకాశాలు అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గురుబలం చేకూరడం వల్ల వ్యాపారం కొంచెం అనుకూలతలు ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో అనుకూలతలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ 3 నెలలు కూడా మూడం జరుగుతుంది. ఈ మౌఢ్య దినాల వల్ల ఈ ఖచ్చితంగా అనుకున్నవన్నీ కూడా టార్గెట్స్ సాధించలేరు. ఇందులో వ్యాపారాలు అంతంత మాత్రంగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా పెద్దగా లాభసాటి రాకపోయినప్పటికీ కూడా కొంచెం బలం అది చేకూరుతుంది. తద్వారా కొన్ని అనుకూలతలే వస్తూ ఉంటాయి. ఇలా వ్యాపారం ఒక 40 నుంచి 50% వరకు అనుకూలతలు అనేవి ఉంటూ ఉంటాయి. మిగతా వ్యాపారాలు అవన్నీ కూడా కొంచెం డల్గా వెళ్తూ ఉంటాయి వ్యాపారస్తులు. వివాహం విషయంలో చూసుకున్నట్లయితే గురు బలం ఉండడం వల్ల ఈ 3 నెలల్లో కూడా ఖచ్చితంగా వివాహాలు సెటిల్ అవడం అనేది జరుగుతుంది. మేషరాశి వారికి ఈ మే నెలలో అనుకూలతలు ఉన్నాయి. ఎందువల్లంటే గురుబలం వచ్చింది కదండి. గురుబలం రావడం వల్ల, గురు అనుకూలత వల్ల వివాహం. ఎందుకంటే సంతానకారకుడు గురుడు. ఈ గురుడు ద్వితీయంలో భాగ్యస్థానంలో ఉండడం వల్ల, భాగ్యం ఉండేవారు ధనకారకుడు శుక్రుడు. అందువల్ల శుక్రస్థానం వస్తేనే భాగ్యం బాగుంటుంది. అందువల్ల ఆ శుక్రస్థానం అనుకూలించాలంటే ఈ గురుబలం ఉండాలి. కాబట్టి గురుబలం రావటం వల్ల ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెలలో అనుకూల యోగాలుండి వివాహాలు సంబంధాలు సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ముహూర్తాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెటిల్ అవుతాయి. ఒక 70% వరకు వివాహానుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే భాగ్యంలో గురుడు ఉన్నప్పటికీ కూడా వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు. అందువల్ల కొంచెం ఇబ్బందులు పడతారు. సంతాన విషయంలో ఇబ్బందులు కలగడము, అనుకున్న అనుకూలతలు లేకపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే గురుబలం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహానుకూలత కొంచెం తక్కువగా ఉంది. అందువల్ల ఎప్పుడైతే ఆ సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే శుభవార్తలు వినే అవకాశాలు వీళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే వ్యయంలో రాహు ఉండడం వల్ల చికాకులు వస్తూ ఉంటాయి. ఆ చికాకులు రావడం వల్ల కొంచెం సంతానం అది ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే గురుబలం ఉండడం వల్ల ఈ సంవత్సరం పంటలు పండించే అధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యవసాయ అనుకూలతలవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్టే అధిపతి కుజుడే అవడం వల్ల, కుజుడు ఉన్నత స్థానంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం విజయకేతనం ఎగరవేయడం జరిగింది. భాగ్యంలో
గురుడు వచ్చాడు, గురు బలం రావటం వల్ల గురు అనుకూల యోగ్యాలు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే రాజకీయ అట్లాగే పరంగా కూడా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కుజుడు అధిపతి అవడం వల్ల రాస్యాధిపతి భాగ్యంలో గురుడు ఉండడం వల్ల వీరి చాకచక్యంతో మాట్లాడటము ఇట్లాంటివి జరుగుతాయి. తద్వారా కొన్ని అనుకూల యోగాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఒక 60% వరకు అనుకూల యోగాలు వీళ్ళకి ఉన్నాయి రాజకీయ నాయకులకి. అలాగే కోర్టు సమస్యలతో అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గురు బలం చేకూరడం వల్ల అనుకూల తీర్పులు రావటము, అనుకూల యోగాలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని కేసులు పరిష్కారం ఇంకా తీరకపోవడం, ఈ వివాదాల్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ధనం ఎలా ఉంటుంది? ధనం ధన సమస్యలు ధనపరంగా చూసుకున్నట్లయితే భాగ్యంలో గురుడు ఉండడం వల్ల ధనం విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే ఏదో రకంగా ధనం చేతికి వస్తుంది. ఈ వ్యాపార కారకుడు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. అలాగే వృత్తిపరంగా వృత్తి చేసుకుని చేతి వృత్తుల వారందరూ చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లే వృత్తి అనుకూల పనులు వస్తుంటాయి. స్టాక్ మార్కెట్ కూడా చేస్తుంటారు వాళ్ళకి. స్టాక్ మార్కెట్ చేసే వారికి కొంచెం ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ మే నెలలో ఈ కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు అనుకూలత లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తద్వారా స్టాక్ మార్కెట్ ప్రతికూల యోగాలు ఉంటూ ఉంటాయి. అంటే అనుకున్నప్పుడు పెట్టుబడి పెడతారు కానీ స్టాక్స్ పెరగకపోవటము, ఇట్లాంటి ఇబ్బందులు కలగడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. తద్వారా అనుకూల యోగాలు కలగాలంటే కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు వస్తాయి. ఎందువల్ల అంటే రాహు ప్రతికూల యోగంలో ఉండడం వల్ల కొంచెం నరాలకు సంబంధించి ఎముకలకు సంబంధించి వ్యాధులు రావటము ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వ్యయంలో రాహు ఉన్నాడు, భాగ్యంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు చూడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు. ఎప్పుడైతే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తారో తద్వారా అనుకూలమైన యోగాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి. అట్లాగే ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే తగు అనుకూల యోగాలు వచ్చి సుఖ సంతోషాలు ఉండడం జరుగుతుంది. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే మంగళవార నియమాలు పాటించడం. అంటే ఎలాంటి నియమాలు గురుజీ? రాహు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యయస్థానాధిపతి రాహు దోష పరిహారార్థం అని రాహుకి జపం చేయించుకోవటము, తర్పణ చేయటము, రాహుకి హోమం చేయటము, మినుములు కేజింబావు మినుములు దానం ఇవ్వటము, ఇవ్వటం ద్వారా రాహు అనుకూలత కలగడం ద్వారా ఇంకా అనుకూలమైన వార్తలు వినవలసి వస్తుంది. మంగళవారం నియమాలు పాటించడము, అట్లాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటము, అభిషేకం చేయటము, లేదా నాగబంధన దోషాలు నాగదోషం సర్పదోషం ఉన్నవాడు కాబట్టి సర్పశాంతి పూజ చేసుకోవడం ద్వారా ఈ రాశికి అనుకూల యోగాలు అవి వచ్చే అవకాశాలు కొంచెం ఉన్నాయి. సో విన్నారు కదా మేషరాశి వాళ్ళు ఎంత చక్కగా గురూజీ మనకి వివరించారు. సరే దానికి తగ్గు చర్యలు కూడా చెప్పారు. అలాగే ఎలాంటి పూజలు చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి కూడా వివరించారు కదా. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు.